హే వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. సో ఈరోజు మనం ఫర్ ఎవర్ వరల్డ్ అనేది ఇది మన వరల్డ్ ఫర్ ఎవర్ వరల్డ్. అది నేమ్ కూడా సార్ మీకే చూపించలేదు, తర్వాత చూపిస్తా. సో లేచకుండా వీడియోకి వెళ్ళిపోదాం. నొక్కుతాను రా. ఓకే, లేచకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ. సో ఇప్పుడైతే మనం గేమ్లోకి వచ్చాం. సో ఫస్ట్ అయితే మనకు బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా. ఫస్ట్ దిగి మెల్లగా వాటర్లో పడాలి. అబ్బా, కింద పడ్డాం, ఫోన్లేండి. సో ఇప్పుడు మనం బేసిక్ నీడ్స్ ఏంటి? ఇప్పుడు ఫుడ్ కదా, అదే ఇప్పుడు మనం వుడ్కి వెళ్తున్నాం, వుడ్ దగ్గరికి వెళ్తున్నాం. సో వుడ్ కల ఈ లాగొద్ది ఓకే. సో టోటల్ వుడ్ అయితే కొద్దిసాక కలుస్తా. సో గ్యాస్ వుడ్ అయితే కలెక్ట్ చేసుకున్నా. మొత్తం అయితే 12 వచ్చినాయి ఇందులో కదా. 12. సో బేసిక్గా అయితే ఒకటి క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ స్టిక్స్ అండ్ యాక్స్, పికాక్స్ చేసుకున్నా. 2 చాలు, సరిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్టోన్ ఉంది, ఇంకా పక్కనే చూసారు కదా కోల్ ఉంది. సో సెట్ మనకి కొంచెం చెప్పాక ఏదైనా చేసుకోవచ్చు. సో గైస్, మీకు చెప్పడం మర్చిపోయాను, ఇంకా మన వీడియోని చూస్తూ లైక్ చేయాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ప్లీజ్ గైస్, ఇంకా కొత్తగా వచ్చిన ఇంకా బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని నోటిఫికేషన్ వస్తాయి ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా. సో ప్లీజ్ గైస్, కొత్త ఎవరైతే వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి వ్యూస్ రాస్తా. సో ఓకే, అండ్ లైక్లు కూడా కొట్టండి గైస్ మర్చిపోకుండా. అండ్ కామెంట్లు కూడా పెట్టితేనే తెలుస్తుంది మీరు చూస్తుంది అంటే నేను మీరు ఎంజాయ్ చేస్తున్నారు లేదని నాకు దాని ద్వారా తెలుస్తుంది. ముందుకెళ్ళు అది. సో చెప్పాను కదా గైస్, ఈసారి మీరు కామెంట్లు పెడితే అప్పుడు నాకు తెలుస్తుంది ఎలాగా చెయ్యాలా. ఇంకా మీరు ఏమేమైనా ఐడియాస్ ఇస్తే ఇంకా నేను ఇందులో అయితే చాలా మోడ్స్ కూడా యాడ్ చేశాను. మోడ్స్ అయితే యాడ్ చేశాను చాలా. ఏంటి, మూవీ పోస్టర్ అని ఒక మోడ్ యాడ్ చేశాను, ఇంకా యానిమేషన్ ప్యాక్ ఒకటి చేశాను, ఇంకా చాలా ఉన్నాయి. షేడర్స్, మెయిన్ షేడర్స్ చూసారా? షేడర్స్ చూస్తే కమెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిపోయి ఉంటుంది కింద హంగర్ బార్ చూసారు కదా, ఆ హంగర్ బారే. సో ఇక్కడ కోల్ కలిసి చేసుకుందాం ఫస్ట్ మనం. సో దాపి కోల్ అంతా కలిసి చేసేద్దాం. సో గైస్, కోల్ అంతా కలిసి చేస్తాం. ఇప్పుడు బయటకు వచ్చేయాల్సిన టైం. ఇది చాలా దారుణంగా ఉంది కోల్ అయితే. మొత్తం 23 అయితే వచ్చినాయి. పర్లేదు, వెళ్ళిపోదాం. అది ఇక్కడ షీపు. మనం ఇప్పుడు పికాక్స్ కొడితే సావలేదు. సావే దిస్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఫ్లవర్స్ రెడ్డే తీసుకున్నాం, ఎందుకంటే బెడ్కే ఉండాలి కదా. బెడ్ నాకు ఇష్టమైంది రెడ్ బెడ్. సో ఇప్పుడు ఉంటుంది కదా రెడ్ బెడ్. చూసారా, ఇదిగోండి ఎలా నడుస్తున్నా మావాడు. అది దాని పేరేంటి, యానిమేషన్ ప్లేయర్ అనేది ఒకటి మోడ్ యాడ్ చేశాను. సో దాని ద్వారా ఇంకా యానిమల్స్ కాదు కానీ కొన్ని విలేజెస్, కొన్ని మాబ్స్ అలాగా యానిమేటెడ్లా అవుతే యానిమేషన్ ఇస్తాడు. కానీ వీటికి అవ్వలేదు, కోడ్కి కూడా అవ్వలేదు. ఇక్కడ నేను ఇందాక నుంచి చూస్తుంది విలేజ్ కోసం. అక్కడ పంకిన్లు ఉన్నాయి కానీ విలేజ్ లేదు. సరే, షుగర్ కేన్ కలిసి చేసుకుందాం. సో కన్ఫర్మ్ గైస్, ఇక్కడ ఇంత ప్లేన్ ఉంది కాబట్టి కన్ఫర్మ్ ఒక ఇల్లు కట్టుకుందాం. వాటర్ చూసారా ఎంత రియలిస్టిక్గా ఉందో. ఇంకా వాటర్ ఇందులో బెస్ట్ ఫీచర్ ఏంటంటే వాటర్ లోపలికి వెళ్తే కూడా ఇంచక్క తెల్లగా కనిపిస్తుంది మొత్తం, ఏదో లైటింగ్ ఉన్నట్టు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇంకో మోడ్ కూడా వేసాను. ఎన్ని మోడ్లు ఉన్నాయనుకుంటే ఉంటాయి మరి, ఆ మాత్రం మరి సర్వైవల్ కదా. మూవీ పోస్ట్ అన్నాను కదా నాకు. న్యూ అప్డేట్, పాత అప్డేట్ అది వేరేది, కానీ ఇప్పుడు వచ్చింది. ఓకే, చూశాను. అప్పుడు ఇవ్వలేదు, అప్పుడు నేను గేమ్ ఆడలేదు, మళ్ళీ మానేసాను. అప్పుడు ఆ న్యూ అప్డేట్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదేంటిది, ఓ అమ్మ, నేను క్రాఫ్టింగ్ టేబుల్ ఎట్టుకోలేదా, క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను అక్కడ మర్చిపోయాను. అబ్బా
సరే చెప్తున్నాను కదా. అదే ఏంటి ఇక్కడ ఎక్కడ ఉన్నాను, మొన్న మీకు ఒక ఎపిసోడ్ ఎట్టింది, దాని పేరు ఏంటి మర్చిపోయాను. సో ఆ వీడియో వచ్చాక తర్వాత రోజు ఇంక మానేశాను, ఇంకా వదిలేసే వెళ్ళిపోయాను. ఏం చేస్తాం. తర్వాత రోజు అప్డేట్ వచ్చింది, మానేశాను. నాకు తెలిసింది కూడా, యూట్యూబ్లో చూసాను. కొంచెంసేపు ఆడేద్దాం అనుకున్నాను కానీ ఆడలేదు, వర్క్స్ అనుకుని. సో మళ్ళీ ఆ అప్డేట్ అయిపోయిందంట, నాకు తెలియలేదు. అంతే, అది అయిపోవడం కాదు, కొత్త అప్డేట్ వచ్చింది. మరి ఇన్ని అప్డేట్లు వస్తున్నాయి ఏంటని కన్ఫర్మ్ ఆడాను. అయితే పాత అది అప్డేట్ ఉంది కదా, అది ఇది రెండు ఎక్స్ప్లోర్ చేద్దామని ఒక వీడియో ఎడిటింగ్ చేశాను. అది మొత్తం ప్లాన్ రివర్స్ అయ్యి ఫెయిల్ అయ్యి మొత్తం సగం కాస్త ఫ్లాప్ అయ్యింది కొంచెం. అదనమాట. ఇక్కడ హంగర్వా అయిపోతుంది. ఫస్ట్ తినాలి మనం. ఇక్కడ మనం చెప్పుకుంటా మాట్లాడుకుంటా పోతే ఇంకా ఎలా ఉంటుందా అయినా హంగర్. ఫస్ట్ వెళ్తాం. సాయంత్రం అయిపోతుంది. ఇందా నుంచి నేను తిరుగుతుంది, మీకు తెలిసిందే, విలేజ్ కోసం. ఈ విలేజ్ ఏంటారు ఇంకా రావట్లేదు. అరే నాకు కోపం వస్తుందిరా. రే బాబు, అది కొంచెం సరే వాటర్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది. ఏదో ఇంకో మోడల్ కదా, ఏంటంటే అది నాకు చెప్పడం మర్చిపోయాను. హాఫ్ హ్యాండ్లో టార్చ్ పెట్టుకునేది అసలు అయితే రియల్గా ఉండదు, అంటే బెడ్రాక్ ఎడిషన్లో. సో నేను యాడ్ ఆన్ ఫర్ మైన్క్రాఫ్ట్ ఉంటుంది, అందులో నేను పెట్టుకున్నా. అది హాఫ్ హ్యాండ్ది టార్చ్ది. అది కూడా మీకు కాలితే అన్నీ ఒక వీడియో తెస్తాం. ఫస్ట్ నైట్ అయిపోయింది కదా, స్లీప్ వేసేద్దాం ఫస్ట్. సో గుడ్ నైట్. సో గాయ్స్, ఇది డే 2 మందే, డే 2 ఈరోజు. సో ఈరోజు ఏం చేయబోతాం కానీ గాయస్, నేను నిజంగా చెప్తున్నాను, ఆఫ్లైన్లో ఈరోజు కన్ఫర్మ్ దుంచి పాడేసి కన్ఫర్మ్ మెటీరియల్స్ అన్నీ తెచ్చి ఇల్లు కట్టడం కోసం మెటీరియల్స్ అన్నీ చదువుతాను. ఎందుకంటే విలేజ్ ఎలాగోలు దొరకట్లేదు, నాకు అర్థమైపోయింది దొరకదని ప్లేన్స్. సో చూద్దాం ఏమవుద్దో. సో నాకైతే అస్సలు ఇంత కూడా నమ్మకోలేదు. ఇంత ప్లేన్స్ ఉందంటే ఇక్కడ విలేజ్ కూడా మనం కట్టేసుకోవచ్చు మనం. సో కన్ఫర్మ్ ఇక్కడ ఈ ప్లేన్ అంతా తీస్తాయి. ఇప్పుడైనా మంచి అంటే ఇప్పుడైతే ఇల్లు కడతాం, ఇంకా మాబ్స్ అదే బిల్డింగ్స్ చాలా స్ట్రక్చర్స్ కడతాం, మంచి స్ట్రక్చర్స్. అవి చూస్తే ఇంకా మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. ఫస్ట్ దానికి కావాలంటే ఫస్ట్ మనం ఎలాంటి షుగర్ క్యాన్లు అవన్నీ తీసుకోవాలా, ఎందుకని మంచిది. సో గైస్, నేను ఇక్కడ ఎందుకు ఉంచున్నానంటే నేను కనిపెట్టలేకపోయాను, ఒక్క విలేజ్ కనిపెట్టలేకపోయాను. ఏం చేయమంటారు. ఎంత ఆలసి ఎంత అసలు వచ్చిందో మా ఊడికి. ఈ పాపం మా ఊడు ఫుడ్ కూడా అయిపోయింది, నడిచి కాలు ఇరిగిపోయి పాపం. అండ్ గైస్, ఈ వ్యూ బాగుంది, చాలా బాగుంది. ఇది ఎలా అడ్డాం. సో ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి హైడ్ హెచ్ఓడి ఉంటుంది కదా, అది అడ్డాం. ఇదేంటిది, ఓకే హైడ్ హెచ్ఓడి నొక్కద్ది హైడ్ హెచ్ఓడి. సో హైడ్ హెచ్ఓడితో ఇప్పుడు మనం కాదండి, ఇక్కడ టేక్ ఏ స్క్రీన్ షాట్ అంటూ ఉంటుంది. టేక్ ఏ స్క్రీన్ షాట్ పోన్లేండి. సో ఇది అనమాట వీడియో. అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మాత్రం మర్చిపోకుండా. అండ్ ఇంకా ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ బాయ్.